గ్రేటర్ వరంగల్లో గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్దమైంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6683 గణేష్ విగ్రహాలు ఉన్నాయి. ఈ గణపతుల నిమజ్జనానికి 11 చోట్ల ఏర్పాటు చేశారు అధికారులు. శోభాయాత్రల బందోబస్తులో 4 డీసీపీలు, 2 అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్స్పెక్టర్లు, 70 మంది ఎస్ఐలు, 2100 మంది పోలీసులు పాల్గొంటున్నారు. వరంగల్ నగరంలో 1600 మంది బందోబస్తు అరేంజ్ చేశారు. గణేష్ శోభాయాత్ర మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఔటర్ రింగ్ రోడ్ వైపు వాహనాలను మళ్లిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, నిమజ్జనానికి ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. శోభాయాత్రగా మరికొద్ది సేపట్లోనే భారీ విగ్రహాలన్నీ కూడా గణనాథులు బయలుదేరున్నారు. గంగమ్మ చెంతకు చేర్చేందుకు కూడా ఉత్సవ కమిటీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. మరోవైపు గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఈసారి భారీ ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. ప్రధానంగా చూస్తే హైదరాబాద్ తర్వాత అత్యధిక విగ్రహాలను ప్రతిష్ఠించి ఇది వరంగల్లోనే చెప్పుకోవచ్చు. గ్రేటర్ వరంగల్ పరిధిలోనే జియో ట్యాగ్ ఇచ్చినటువంటి పోలీస్ పర్మిషన్ తీసుకున్నవే దాదాపు 6800 విగ్రహాలు, భారీ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు కాలనీలలో, తర్వాత అపార్ట్మెంట్స్లలో, తర్వాత సొంతంగా కొంతమంది అరేంజ్మెంట్ చేసుకున్నాయి. ఇవన్నీ కలిపితే మరొక 5000 వరకు ఉండొచ్చు. దాదాపు 11-12 వరకు భారీ విగ్రహాలన్నీ కూడా ఈసారి ప్రతిష్ఠించి పూజలు చేశారు. 9 రోజుల పాటు అత్యంత ఘనంగా పూజలను అందుకున్నటువంటి గణనాథులను అంతే శోభాయాత్రగా ఆ గంగమ్మ చెంతకు చేరుస్తారు. అయితే గణేష్ నిమజ్జన సమయంలో భద్రత అనేది చాలా కీలకమైంది. తర్వాత గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభాయాత్రలన్నీ కూడా సజావుగా ఆయా నిమజ్జన పాయింట్ వద్ద వరకు తీసుకువెళ్లేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. దీనికోసమే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కావాల్సినటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా చూస్తే ఇది జీడబ్ల్యూఎంసీలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్. ఇక్కడి నుంచి 575 కెమెరాలు నగరం మొత్తం కూడా ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఎక్కడైతే కీలకమైనటువంటి 11 పాయింట్ల దగ్గర నిమజ్జనం జరగబోతుంది. అందులో చిన్నవేడపల్లి చెరువు కావచ్చు, సిద్ధేశ్వరాలయం కావచ్చు, బంధం చెరువు, ఉరుసుగుట్ట చెరువుకు సంబంధించి కావచ్చు, ఇలా 11 కీలకమైనటువంటి నిమజ్జన పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడనే వందల విగ్రహాలకు సంబంధించి ఒక్కొక్క నిమజ్జనం పాయింట్ దగ్గర నిమజ్జనం జరుగుతాయి. ఇదంతా కూడా సాయంత్రం 4 తర్వాత నుంచి శోభాయాత్రలన్నీ కూడా మొదలవుతాయి. అయితే ఇప్పటికే నిమజ్జన పాయింట్స్ దగ్గర కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భారీ క్రేన్లను సిద్ధం చేశారు. సేమ్ టైంలో శోభాయాత్రగా వచ్చే సమయంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు కూడా కొద్దిసేపటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఎల్లుండి వరకు అంటే దాదాపు 48 గంటల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా కొనసాగుతాయి. అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా సాయంత్రం ఎక్కువ విగ్రహాలు బయలుదేరటం జరుగుతుంది. సాయంత్రం 5-6 తర్వాత నుంచే, అంటే రేపటి నుంచి ఎల్లుండి వరకు కూడా ఈ నిమజ్జనం అనేది కొనసాగుతూనే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 3 షిఫ్ట్లలో పనిచేసే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్స్ రూమ్ దగ్గర కూడా చూడొచ్చు. ఇప్పటికే గణేష్ నిమజ్జన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి భారీగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. గణేష్ నిమజ్జన సందర్భంగా కూడా మొత్తం పోలీస్ కమిషనర్తో పాటు 4 డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్స్పెక్టర్లు, 70 మంది ఎస్ఐలు, ఇట్లా పోలీస్ విభాగాలన్నీ కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో నిమగ్నమయ్యాయని చెప్పచ్చు. మొత్తంగా చూస్తే దాదాపుగా ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి 1600 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. అయితే వరంగల్ నగరానికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి కావచ్చు, లేదా ఇతర జిల్లాల నుంచి భారీ వెహికల్స్ కూడా వస్తుంటాయి. అవన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ వైపు డైవర్ట్ చేశారు. తర్వాత ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలన్నీ కూడా కొనసాగుతుంటాయి. అయితే ప్రధానంగా శోభాయాత్రలలో చాలామంది పాల్గొంటుంటారు. తీన్మార్ డ్యాన్సులు కావచ్చు, డప్పు వాయిద్యాలు, ఇలా అనేక రకాల కలర్ఫుల్గా ఇదంతా కూడా కొనసాగుతుంది. అంటే అదే స్థాయిలో భద్రత కల్పించాలి. ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా ఎదురు కాకుండా పోలీస్ శాఖ సన్నద్ధమైంది. అందుకు సంబంధించి సీసీ కెమెరాలలో ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి దగ్గర కూడా
ఇప్పుడిప్పుడే నిమజ్జనానికి సంబంధించినటువంటి వస్తున్నారు. ఓవైపు సిబ్బందికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చూడొచ్చు మనం ఆ క్రేన్స్కి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సాయంత్రం వరకు చూస్తే ఈ ప్లేసెస్ అంతా కూడా పూర్తిగా జన సందోహంతో ఉంటాయి. భారీ విగ్రహాల సంబంధించినటువంటి నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి శోభాయాత్రలతోటి కలర్ఫుల్గా ఉంటుంది. అయితే ఇక్కడి నుంచే ఎక్కడైతే నిమజ్జన పాయింట్స్ ఉన్నాయో వీటిని పర్యవేక్షిస్తుంటారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే భారీగా విగ్రహాలు ఎక్కడికి వచ్చాయి, తర్వాత ఎక్కడైనా స్ట్రక్ అయినాయా, లేకపోతే నిమజ్జనం సజావుగా జరగడం, లేదా ఏదైనా ప్రమాదాలు జరగడం కానీ, లేదా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడినా ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ శాఖకు అందుతాయి. అక్కడి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బందికి కూడా అందిస్తారు. ఆ విధంగా దీని కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్లా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ ఎక్కడిది? చిన్నవడ్డపల్లి అండి. చిన్నవడ్డపల్లి. ఇప్పుడు ఈ మీ దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా ఏమేం చేస్తుంటారు? ఎట్లా మీరు వీటిని అబ్జర్వ్ చేస్తుంటారు? ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు? ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఫోన్ చెప్పడం, ఐపీ ఫోన్స్ నుంచి కాల్ చేసి వాళ్ళకి చెప్పడం. అక్కడ ఏమన్నా ట్రాఫిక్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకు కాల్ చేసి చెప్తే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని అక్కడ సెట్ చేస్తూ ఉంటారు. కెమెరాస్ ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఇంకా సెక్యూరిటీ పెంచాలన్నా పెంచేస్తూ ఉంటారు. మీరు అంటే ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తుంటారా? ఎట్లా దీన్ని ఏం చేస్తుంటారు? 24/7 అబ్జర్వింగ్ ఉంటుందండి. 4 షిఫ్ట్స్ ఉంటాయి, 6 to 2, 9 to 6, 2 to 10, 10 to 6. అందరు మానిటర్ చేస్తూ ఉంటారు కెమెరాస్. ఇక్కడ నుంచి చూడవచ్చు, అంటే అబ్జర్వేషన్ చేయడంతో పాటు వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వివిధ శాఖలకు అందించడం కూడా చేస్తుంటారు. ఇక్కడ నుంచి మీరు ఏమేమి కెమెరాస్ అబ్జర్వ్ చేస్తున్నారు? అక్కడ మీ దాంతోపాటు పోలీస్కి సంబంధించినటువంటి కెమెరాస్ కూడా మీకు అవి కూడా ఏర్పాటు చేశారా? ఎస్ సార్, మేము ఉర్సుగుట్ట లేక్ అండ్ బంధం చెరువు, చిన్నబడ్డపల్లి ఈ లేక్స్ కెమెరాస్ మానిటరింగ్ చేస్తున్నాం వినాయక నిమజ్జనం అని. సో మార్నింగ్ నుంచి షిఫ్ట్ వైజ్గా మేము 24/7 మా ICCC రన్ అవుతుంది. సో మేము ఇవి చెక్ చేసి ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ జరిగినా, ఎలాంటి మిస్టేక్ ఏదైనా జరిగితే మేము మా హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, హెల్ప్ లైన్ నెంబర్ ఉంది ICCCది, కమాండ్ కంట్రోల్ సెంటర్. సో ఆ నెంబర్కి మేము ఫార్వర్డ్ చేస్తాం, పోలీస్ వాళ్ళు అలర్ట్ అవుతారు. ఇప్పటి వరకు చూస్తే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మీకు కనిపిస్తున్నాయి కదా, మీరు అబ్జర్వేషన్లలో అంతటా కూడా క్రేన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడ? ఎస్ సార్, వస్తున్నాయి. ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు GWMC వాళ్ళు. కమిషనర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ తోటి బాగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు కూడా బాగానే కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ లేక్ల దగ్గర ప్రతి దగ్గర పోలీస్ వాళ్ళు ఉంటున్నారు. మేము కూడా ప్రతి కెమెరాని అబ్జర్వ్ చేస్తున్నాం, 24/7 అబ్జర్వ్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా అపశృతి జరిగిన వినాయక నిమజ్జనంలో. మళ్ళీ రోడ్స్లో కూడా మనకి మెయిన్ రోడ్స్ ఉంటాయి కదా, సీకేఎం అండ్ హంటర్ రోడ్, ఉర్సుగుట్ట, బంధం చెరువు, కాజీపేట రోడ్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ రోడ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నిమజ్జనానికి సంబంధించిందేమో ఒకటి, రెండోది ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య కూడా ఉంటుంది. ఎక్కడైనా కానీ క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు కానీ ఎట్లా మీరు అబ్జర్వ్ చేస్తారు, ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తారు? సేమ్ కెమెరాస్ మనకు సిపి ఆఫీస్లో లైవ్ వస్తుంది, అక్కడ కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. మనం సిగ్నలింగ్ కూడా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. 10 జంక్షన్స్లలో మనం ATCS ద్వారా సిగ్నల్స్ కంట్రోల్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ మేడం కూడా మనకు ఎప్పటికప్పుడు 24/7 రేపు ఈవినింగ్ వరకు మనకు కాంటాక్ట్లోనే ఉంటారు, మనతోటి కోఆర్డినేషన్లోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎన్ని సెంటర్స్ నుంచి మీకు అనుసంధానం చేశారు నిమజ్జనానికి సంబంధించి? మా దగ్గర ఎగ్జిస్టింగ్ చిన్నవడ్డపల్లి అండ్ ఉర్సుగుట్ట ఉన్నాయి, బెస్తం చెరువు. కొత్తవి కూడా వాళ్ళు NVRలు ఇన్స్టాల్ చేసుకొని మనకు ఇన్స్టాల్ చేయడం ద్వారా ఇక్కడ కనెక్షన్ తోటి మనం ఇక్కడ లైవ్ చూడొచ్చు. అవి కూడా మొత్తం 6 పాయింట్లు ఇప్పుడు మనకి ఇప్పటి వరకు అనుసంధానం జరిగినాయి. ఇంకా 4-5 పాయింట్లు ఉన్నాయి. అవి కూడా అసన్పర్తి, పరకాల, పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. అన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి లైవ్ వస్తుంది మొత్తం. అంటే ఇప్పుడు కమిషనరేట్ పరిధిలో అంటే 3 జిల్లాలు ఉంటాయి, జనగామ కావచ్చు, మనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. మీరు ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఇక్కడ ఏదైనా ట్రాఫిక్ సమస్య కావచ్చు, లేకపోతే ఏదైనా క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర కావచ్చు, లేదా నిమజ్జన సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు, మీకు విజువల్లో కనిపించినప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్లకు ఇస్తారు? పోలీస్ వాళ్ళకి ముఖ్యంగా ఇస్తాం, మా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా, ప్లస్ ఫైర్, ఆకస్మిక DRF వాళ్ళకు మనతోటి 24/7 కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళకు సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయడం జరుగుతుంది. సో ఇది అపర్ణ, ప్రస్తుతం అయితే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు. అయితే నిమజ్జనానికి సంబంధించి కూడా చూస్తే అంటే 9 రోజుల పాటు గణపతిని ఎంత ఘనంగా పూజిస్తారో అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి కూడా అంతే శోభాయాత్రగా తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటికే ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని
సాయంత్రం 4-5 గంటల తర్వాత నుంచి అయితే భారీ విగ్రహాలన్నీ కూడా శోభాయాత్రగా మొదలవుతాయి. అయితే ఈసారి నిమజ్జనానికి సంబంధించి కూడా ముందుగానే జియో ట్యాగ్ ఇవ్వడం, తర్వాత ఏ విగ్రహం ఏ రూట్లో వెళ్ళాలి, ఎక్కడ నిమజ్జనం పాయింట్ ఎక్కడ ఉంది, తర్వాత వాళ్ళు నిమజ్జనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఏ రూట్లో వెళ్ళాలి, ఇవంతా కూడా పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మాత్రమే ఈ శోభాయాత్రలన్నీ కూడా జరగాలంటూ కూడా అధికారులు సూచనలు చేశారు. మొత్తంగా గణేష్ నిమజ్జనానికి మాత్రం సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అటు జీడబ్ల్యూఎంసీ, ఇటు రెవెన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. కుటుంబ సమేతంగా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా నిమజ్జనాన్ని చూసేందుకు భారీగా తరలి వస్తారు. ఈ నేపథ్యంలో మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, సిసిఎస్ పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి విభాగం కావచ్చు, ఇట్లా అన్ని రకాల పోలీస్ శాఖకు సంబంధించిన విభాగాలన్నీ కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. మిగతా శాఖలు కూడా పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పొచ్చు. అపర్ణ.